బాలయ్య బాలయ్య అవార్డుల గోలయ్య నీ రికార్డుల న్యూస్ ఏంటయ్యా? గాడిదే ఎగిరి తన్నానంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. ఆ పని చేయి, నీ రికార్డుల గోల ఇంకా నాకు ఏనపడదు. మిరుగుట్లోడా ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నావు? పేదాలు కొరుక్కునే పరమ సన్నాసి. ఈ మిరుగుడ్లు వేసుకుని ఎన్నో అందాలు చూశాను. నా పెదాలకి దురద ఎక్కువ కాబట్టి కొరుక్కుంటాను. ఇప్పుడు నీకు వచ్చిన నొప్పండి. అలాంటప్పుడు చూడు, ఒకవైపే చూడు. ఈ బాలయ్య వైపు చూడాలని అనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. మాడిపోయాను కాబట్టి ఇలా నల్లగా తయారాను. అది సరే గాని నువ్వు అసలు ఏం పీకేవని నీకు అవార్డులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అది టోటల్ తెలుగు ప్రజలకి తెలుసు. ఏం తెలుసు? ఫ్యాన్స్ చెంపలు చాడా మాడా వాయిస్తావనా? నా అభిమానులు నా ఇష్టం, వాళ్ళను కొడతా కొరుకుతా వాటేసుకుంటా. మరి చేతిలో మైకులు ఫోన్లు ఎగరేసి క్యాచ్ పట్టుకుంటావని అవార్డు ఇచ్చారా? నాకు అర్థం కాలేదు. నువ్వు అసలు మనిషి అయితే కదా అర్థం కావడానికి. ఎంతసేపు నీకు మందు విందు పొందు ఇవి ఉంటే చాలు, ఆ మత్తులో ఊగేవాడివి. నీకెందుకయ్యా? అవన్నీ నాకు ఇష్టం, కానీ ఎదుటి వాళ్ళను గెలకడం కూడా నాకు చాలా సరదా. నువ్వు ఎవరినైనా గెలుక్కో, నా జోలికి రాకు. వస్తే ఏమవుతుందంట నా వాడక? ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్కు. తొక్కి పడేస్తా. నువ్వేదో పోటుగాడివని నువ్వు పెద్ద ఫీల్ అయిపోతున్నావేమో. నీకన్నా తోపులు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, అది గుర్తు పెట్టుకో బాలయ్య. కత్తులతో కాదు, నా భారీ డైలాగులతో చంపేస్తా. అంత భారీ డైలాగులు వినేంత ఓపిక నాకు లేదు. నా డౌట్ ఏంటంటే, ఆంధ్రాలో మీ బావ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకు ముందు జగ్లక్ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి అవార్డులు రివార్డులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీ అంతటా మీరు అడిగి అవార్డులు తెప్పించుకుంటున్నారని నా యదవ డౌట్. ఈ అవార్డులు రివార్డులు ఎవరినో అడిగితే వచ్చినవి కావు. మరి ఎలా వచ్చాయి? నేను 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ మరో పక్క బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స చేయిస్తున్నందుకు నా సేవను గుర్తించి ఇచ్చిన గౌరవం ఈ అవార్డులు పురస్కారాలు. అంతా ట్రాష్, నేను నమ్మను. మీ బావ బామర్దులు చేస్తున్న కుట్ర ఇది. కుట్రలు కుతంత్రాలు చేసేది మీ సైకోరెడ్డి, నేను కాదు. అసలు అవార్డులు ఇవ్వకపోతేనే నువ్వు భూమి మీద ఆగవు. అలాంటిది నీకు అవార్డులు ఇచ్చి నీకు సన్మానాలు సత్కారాలు చేస్తే ఇక నువ్వు ఆగుతావా? దొరికినోడిని దొరికినట్టు చేత కొట్టేవు. అసలు ముందు నిన్ను కొట్టాలనే గాడితే నా ఎదురొచ్చి నాకే ఎదురు చెప్తున్నావు. బ్లడీ ఫూల్. అమ్మో, అంత పని చేయకు బాలయ్య. నా కంటెంట్ లో క్వాలిటీ లేకపోయినా ఏదో పబ్లిసిటీ బేస్ చేసుకుని బతికేస్తున్నా. నువ్వు ఎలాగైనా సావు, కానీ మా జోలికి వస్తే మాత్రం నీకు దబిడి అయిపోతుంది. నేను చేసిన సేవలు ప్రజలందరికీ తెలుసు. మీ నాయకుడికి కూడా అవార్డు ఇచ్చి సన్మానం చేస్తారులే. అవునా? ఏ బిరుదు ఇస్తారు? ఏ అవార్డు ఇస్తారు? ఎవరు సన్మానం చేస్తారు మా జగ్లక్కి? ప్రపంచ అవినీతి సామ్రాట్ అని బిరుదు, అలాగే లిక్కర్ కింగ్ ఆఫ్ ద వరల్డ్ అనే బిరుదు కూడా ఇచ్చి స్టేషన్ లో పోలీసులతో సన్మానం చేయిస్తారులే. గలవయ్య వెళ్ళు, పెదవ సోది.